అనుకున్న దానికన్నా రీచ్ ఎక్కువనే చాలా వెళ్ళిపోయింది కదా. ఎక్కువ, చాలా బ్రహ్మాండంగా రీచ్ అయింది ఈ సినిమా. ఆహా! అంటే ఈ మేరకు చూసుకుంటే హీరో, హీరోయిన్స్ ప్రమోషన్స్‌కి రావాలంటారా? కంటెంట్ ఉంటే కంటెంట్ ఉంటే 100% సక్సెస్ చేస్తామని ప్రజలు తీర్పిచ్చారు ఈ సినిమా. యెస్. పోలీస్ కంప్లెయింట్. ఈ బాధ్యత అంటే జనాల్లోకి ఈ సినిమాని తీసుకెళ్ళింది మాత్రం మీరే. హ్మ్. మీడియా మిత్రులు, మీడియా అంటే పాత్రికేయులు, మీడియా మిత్రులకి నిజంగా ఈ సందర్భంగా కృతజ్ఞత చెప్పాలి. అలాగే ప్రజలకు కూడా థాంక్స్ చెప్పాలి. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసిన విధానం అంటే జనాల్లోకి వైరల్ అయింది. నేనేదో బాధపడ్డ విషయం అది కొంతమంది నాటకమేమో అనుకున్నారు. కానీ నాటకం కాదు, నిజమని జనాల్లోకి తీసుకెళ్ళింది మాత్రం పాత్రికేయులు, మీడియా వాళ్ళు. సో, సినిమా మార్నింగ్ షో ఓకే. బావుంది అనుకున్న టాక్ దగ్గర నుంచి సాయంత్రంకొచ్చే లోపల ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 5,000 ఉంటే సాయంత్రానికంతా 14,000, 15,000, ఓహ్! 20,000 హ్మ్. షోకెళ్ళిపోయింది అనంటే ఇక్కడ కాదు. అదే. హైదరాబాద్ వదిలేయండి. హైదరాబాద్‌తో పాటు బయట ఎక్కడి నుంచో ఫోన్‌లొచ్చాయి. డిస్ట్రిబ్యూటర్ నుంచి ఓహ్! ఫస్ట్ టైమ్ సూపర్. పెరుగుతుందండి సినిమా, వర్కౌట్ అవుతుందండి, బావుందండి సినిమా అనే ఒక ఇది మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. హ్మ్. ఎందుకంటే నేను సినిమా బాగాలేదు, ఏదన్నా తేడా వచ్చిందనంటే మాత్రం నా కెరీర్ పోయేది. అవును. అందరూ ఇదే మీడియా వాళ్ళు, "ఆ రోజు బిల్డప్ ఇచ్చావు, ఏదేదో మాట్లాడావు, ఇంకోరి గురించి నిందించావు, నువ్వు సినిమా బాగా తీస్తే కదా!" అని చెప్పేసి అనేవాళ్ళు ఖచ్చితంగా. అవును. కానీ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు. నిన్న కూడా ప్రతి మీడియా వాళ్ళు కూడా సినిమా బావుంది, సినిమా బావుంది, కంగ్రాట్స్ అని చెప్పేసి మీరు ఎలాగైతే చెప్పారో అవును. కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అని చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ సినిమా. సూపర్ అండి. థ్యాంక్ యూ సార్. అంటే వరలక్ష్మి గారు అసలు యాక్చువల్లీ చాలా ప్రమోషన్స్‌కొచ్చారు. ఇంతకుముందు గత మూవీస్‌లో కూడా చాలా ప్రమోషన్స్ 'ప్రసాద్ ల్యాబ్‌లో' చాలా జరిగాయి చాలా కదా. జరిగాయి. అవును. ఎందుకు పోలీస్ కంప్లెయింట్‌కి, ప్రమోషన్స్‌కి రావడానికి నిరాకరించి ఎందుకు ఇగ్నోర్ చేశారు? అంటే వరలక్ష్మి గారి మనస్తత్వం చాలా మంచిదని చాలా మంది అవును. చెప్తుంటే విన్నాను. అవును. బట్ మీరు స్టేజ్ మీద చెప్పేసరికి అరే! వరలక్ష్మి గారు ఇలా గూడా ఇబ్బంది పెడుతున్నారా డైరెక్టర్స్‌కి? ఒక పెద్ద ఇంటి ఒక యాక్టర్ కూతురే అవును. గదా తను గూడా. అవును. ఒక అవును. యాక్టర్, ప్రొడ్యూసర్ కూతురే గదా! అవును. ఎందుకు ఇలా చేసిందని క్వెషన్ మార్క్ వచ్చింది. అవును. మీరేమంటారు సార్ వరలక్ష్మి? నిజం చెప్పాలంటే ఆవిడ మనిషిగా మంచిది. షూటింగ్‌లో అయితే మనకెప్పుడు ఎలాంటి ఇబ్బంది హ్మ్. పెట్టలేదు. తనకి నచ్చి, సినిమా నచ్చి, కథ నచ్చి సినిమా వర్క్ చేశారు. చాలామంది భయపెట్టారు యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే ఆమెని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అని ఓహో! చెప్పారు. లేడీ బాలయ్య అని చెప్పారు. హ్మ్. ఆఫ్‌కోర్స్ లేడీ బాలయ్య అంటే బాలయ్య బాబుకి ఎంత మంచి అంటే క్రమశిక్షణలో లేడీ బాలయ్య అన్నారు. ఓకే. ఆ! బాలయ్య బాబు గారు కూడా మార్నింగ్ 7 అంటే 6:45 కంతా సెట్‌లోకొచ్చేసి చాలా బాగుంటారు, చాలా బాగా చేస్తారని చెప్పేసి అన్నారు అని విన్నాను నేను. అలాగే ఈవిడ కూడా అలాగే లేడీ బాలయ్య చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు అని చెప్పేసనంటే ఆఫ్‌కోర్స్ మన అనుకున్నట్టు డైరెక్టర్ గారు ఎన్ని గంటలకు రావాలి అంటే ఆహా! 8:30 కంటే 8:25 కంతా విత్ మేకప్ కెమెరా ముందుకొచ్చి నిలబడేది. ఓహ్! సూపర్. సో, అంత డెడికేషన్ ఉంది. తర్వాత సినిమా కోసం కష్టపడ్డ పర్సన్. కానీ అన్ని కోట్లు పెట్టి 6, 7 కోట్ల పైన ఖర్చు పెట్టేసి పబ్లిసిటీతో అన్ని కలిపి 8 కోట్లయింది. 8 కోట్లు వరలక్ష్మి గారి మీద పెట్టుబడి పెట్టడం. మేము కథను నమ్మి పెట్టాం. కానీ ఆ కథని జనాల్లోకి తీసుకెళ్ళటానికి వరలక్ష్మి గారు ప్రమోషన్స్‌కి సపోర్ట్ చేసుంటే బావుండేదని అనిపించింది. అండ్ ఒకసారొచ్చారు. హ్మ్. డిసెంబర్ 16థ్‌కైతే వచ్చారు. వచ్చి ప్రమోట్ చేశారు. ఆ ప్రమోషన్‌లో నా క్యారెక్టర్ నచ్చితేనే చేస్తాను ఏ సినిమా అయినా కూడా. సో, ఈ క్యారెక్టర్ నచ్చింది కాబట్టే చేశానని చెప్పారు. సో, దాని తర్వాత ఏమైందో అక్కడి నుంచి అలాగా వదిలేశారు. ఓకే. ఆ వదిలేయటం అంటే ఇప్పుడు మనం సినిమా రిలీజ్ ముందు చేయాల్సిన పనే ఎక్కువుంటది. అంటే అవును. సినిమా రిలీజ్ ముందే మెయిన్‌గా ప్రమోషన్ చేయాలి. యెస్. ఇప్పుడు చేసి 6 నెలల తర్వాత ఎప్పుడో పక్కకు పెట్టేస్తే ఇప్పుడు అవును. చేసింది ఉపయోగం లేదు. ఏంటంటే మన సినిమా ఉంది అని చెప్పటమే మొదటి అవును. ప్రమోషన్ టీజర్. ఏది అప్పుడెప్పుడో మనం డిసెంబర్‌లో చేసింది. 'పోలీస్ కంప్లెయింట్' అనే సినిమా ఒక సినిమా చేశారు అనేది తెలుస్తది. అంతే. కానీ రిలీజ్ ముందు 10 రోజులో, 15 రోజులో కేటాయిస్తే ఆ సినిమా బతుకుతుంది. ఆ సినిమాలో కంటెంట్ గుడ్ ఆర్ బ్యాడ్, బావుంది, బాగలేదని ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఫస్ట్ మనం ప్రొజెక్ట్ జేసుకోవాలి కదా! ప్రొజెక్ట్ చేయాలి. ఆ ప్రొజెక్ట్ చేయడానికి అంటే ఒక చిన్న ఇప్పుడు చ బంగారం అమ్మే పర్సన్ కూడా డబ్బులు ఊరికే రావు అని చెప్పేసి పదే పదే పబ్లిసిటీ చేస్తూ, గ్రాఫిక్స్ చేసి, పెద్ద పెద్ద బంగ్లాలు వీటిలోంచి చూపెట్టడం. అవును. అన్నీ చూపించడం అంతా ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చు పెట్టి ఒక చాక్లెట్ అమ్మాలన్నా కూడా దానికి ఎంతో ప్రమోషన్ చేస్తారు. మళ్ళీ సో, అలాగే సినిమా కోట్లతో నిర్మించేది, కోట్లతో వ్యవహరించేది కాబట్టి ప్రమోషన్ చేస్తే బావుంటది అని చెప్పేసి అనుకున్నాం. అందరూ కూడా నేను అనడం అంటే వరలక్ష్మి గారిని నేను ఒక్క మాట కూడా చెడుగా మాట్లాడలేదు. ఓన్లీ సినిమా కోసం మాట్లాడాను. లేదు మీ ఎమోషనల్ అయ్యారు అలా. ఎమోషనల్ అయ్యాను. ఎందుకనంటే నాకు చాలా బాధేసింది. బాధనంటే ఇంత మంచి సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళే లీడ్ కదా! హీరో, హీరోయిన్ అన్నీ ఆవిడే. ఆవిడ తీసుకెళ్ళలేకపోయింది అన్న దీని మీద నేను ఆవేదన చెందాను. సో, అదంతా యాక్చువల్‌గా అందరూ అనుకుంటారు ప్రీ ప్లాన్డ్
ప్రమోషన్ కి స్టంట్ అంటే ప్రమోషన్ స్టంట్ అని అనుకున్నారు. ఆ స్టంట్ అనుకున్నారు కానీ తర్వాత వాళ్ళకి వాస్తవం తెలిసింది ఏంటంటే జనాల్లో కంటే నా ఎమోషన్ వాళ్ళకి అర్థమైంది. చాలా మంది ఇన్నోసెంట్ అది ఏడవడం అది మనసు నుంచి వచ్చింది మనసు నుంచి వచ్చిందండి. అంటే నేను నిజంగా చెప్పాలంటే మా సొంత తమ్ముడిని కూడా ఇంతవరకు ఒరే అనేది కూడా లేదు నా లైఫ్లో. సో ఎవరు నా దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసే కుర్రాళ్ళు కూడా ఎవరు కూడా ఒరే అనడం కానీ లేకపోతే నాకంటే చిన్నవాడు నాకంటే నా కింది స్థాయి వాడు అని చెప్పేసి ఎప్పుడు మాట్లాడింది లేదు. సో అందుకే నేనంటే చాలా ఇష్టం అందరికీ కూడా. అలాగే మీడియా మిత్రులు కూడా దాదాపు నేను ఇండస్ట్రీకి 94లో వచ్చాను. ఓకే 31 సంవత్సరాల్లో ఇప్పుడున్న వాళ్ళు అంటే కొంత తరం వెళ్ళిపోయింది మీడియా వాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళు కూడా దగ్గరకు వచ్చి నన్ను హగ్ చేసుకొని నన్ను చూస్తే చాలా ఆనందపడేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. చాలా సంతోషిస్తారు, ప్రేమిస్తారు నన్ను. అలాంటిది నేను చాలా ఫీల్ అయిపోయి చెప్పాను. అది కోపం, బాధ కేవలం ప్రొడ్యూసర్స్ గురించే. ప్రొడ్యూసర్ సినిమా చేసాము, వాళ్ళు డబ్బులు పెట్టారు, నాకు రెమ్యునరేషన్ ఇచ్చారు, అయిపోయింది, నాకేం సంబంధం చేయాలి కదా దానికి. కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కంపల్సరీగా. అలాగే నేను న్యాయం చేయాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి చేశారు. ఆవిడ చేయాలి అన్న దీన్ని నేను చెప్పాను. చెప్పిన తర్వాత అది చాలా వైరల్ అయ్యింది. వైరల్ అవుతుందని కూడా చెప్పలేదు, నాకు తెలియదు కూడా. అసలు వరలక్ష్మి గారు వస్తే కూడా మీ మూవీ ఇంత వైరల్ కాకపోయేది, వైరల్ అయిపోయింది. కరెక్ట్. మీరు చెప్పినట్టుగానే అన్నారు ఎవరో, వరలక్ష్మి గారు రాకపోయినా కూడా వచ్చినా కూడా ఇంత వైరల్ కాదేమో, ఇంత తెలిసేది కాదేమో జనాలకి. సో ప్రతి ప్రేక్షకుడు ఎక్కడి నుంచో కూడా ఫోన్లు చేస్తున్నారు. అది నిజంగా దేవుడు మీడియా రూపంలో వచ్చేసి మాకు ఆశీర్వదించాడేమో అని అనుకుంటున్నాను మేడం. మీదేదో పోలీస్ కంప్లైంట్ లో ఏదో అన్నారు కదా, కర్మ రిటర్న్స్ సంథింగ్ ఏమన్నారు కదా. కర్మ రిటర్న్స్ కానీ మీకు ఒక హార్డ్ వర్డ్స్ ఒక గిఫ్ట్ వచ్చేసి అదే గిఫ్ట్ గా నేను అనుకున్న సామెత అది నిజంగానే మనం తప్పు చేసినా ఒప్పు చేసినా దేవుడు ఏదో రూపంలో శిక్షిస్తాడు. అది అలాగే వచ్చిందేమో. నా కష్టాన్ని గుర్తించడానికి మీడియా దేవుడి రూపంలోని వచ్చి నన్ను కాపాడిందేమో, నా సినిమాని కాపాడిందేమో అని అనిపిస్తుంది అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.